దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్థితిని మార్చే స్తుతి. ప్రియులారా, ఇది చాలా వింతగా ఉంటుంది. లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరిపోతున్నాయి. ప్రియులారా, ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాతనే స్తుతులను అర్పించడం జరుగుతుందనుకున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు. పుష్కలమైన దీవెనల వాన కురియక ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళక ముందే విజయ గీతం పాడేస్తూ ఉన్నాడు. ప్రియులారా, విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞత స్తుతులు చెల్లించబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయభేరులను మ్రోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషముగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభు ప్రార్థనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నది ఏమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నింటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. దేవుని బిడలారా, స్తుతులు సంగతులను మార్చేస్తాయి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుని బిడలారా, మన ప్రార్థనలో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవి సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అతన్ని ధన్యుని చేసినంతగా మరేవి చేయవు. దేవుని బిడలారా, ఒకసారి ఒక దైవజనుడు ఒక దేశంలో ఇలాంటి సందర్భంలోనే గొప్ప ఆశీర్వాదము పొందాను అని వ్రాశారు. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త అతనికి వచ్చింది. అతని హృదయమంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు. దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. బాధ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ సమయంలో ఆయన దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీస్ గోడ మీద కొన్ని మాటలు చదివాడు. ఆ మాటలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు అని. దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు అలాగే చేశాడు. క్షణాల్లో నీడలన్నీ విడిపోయాయి. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాసిన నిజమే. దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆయనను ఘనపరిచే వారము ఉండాలి. ఆయన నామమును మహిమపరిచే రీతిగా ఉండాలి. అప్పుడే స్తుతి నీ స్థితిని మార్చేది. దేవుని స్తుతిందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. శాంతి సమాధానములను అనుగ్రహించండి. నేటి మా పనులలో ప్రయాణములలో తోడై ఉండండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానములు దయచేయండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, అనుదిన ప్రభు కాపుదల సంరక్షణ వారికి అనుగ్రహించండి. నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును కాక.